హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేవి నవరాత్రులలో మనం 6వ రోజు శ్రీ కాత్యాయని అమ్మవారిని పూజిస్తాము. ఈరోజు ఈమెను పూజించడం ద్వారా వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు కాత్యాయని అమ్మవారి కథను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారి కథ విని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఏ పూలు సమర్పిస్తారు, ఏ చీర కట్టుకుని పూజ చేయాలి, ఉపవాసం ఉన్నవారు భోజనం ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ మంత్రం చెప్పుకోవాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి అనే అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 28 శనివారం రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తాము. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ముందుగా పూజకు శుభముహూర్తాలు ఏమి అని తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే త్వరగా లేచి మనం స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో అంటే 4:30 నుండి 5:24 వరకు చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు పూజ చేసుకోవచ్చు. లేదా అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:32 వరకు ఉంది. విజయ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుండి 2:53 వరకు ఉంది. ఇక సంధ్యాకాలం పూజకు అమృతకాలం 6:42 నుండి 8:25 వరకు ఉంది. ఈ ముహూర్తాల్లో మీరు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం పొందుతారు. 6వ రోజు ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. ఉదయం త్వరగా లేచి స్నానం చేసి గ్రే కలర్ అంటే బూడిద రంగు చీర కట్టుకుని మనం 5వ రోజు స్కందమాతకు సమర్పించిన పూలను తీసి తులసి చెట్టులో లేదా ఎవరి తొక్కని ప్రదేశాలలో వేయండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన కనకాంబరాలు, ఎర్ర గులాబీలు సమర్పించండి. అవి 2 దొరకకపోతే ఎరుపు రంగు పూలు ఏవి దొరికినా అమ్మవారికి సమర్పించండి. తర్వాత మొదట మనం గణేశునికి దీపం ధూపం చూపించి నైవేద్యం సమర్పించి గణేష పూజ చేసుకోవాలి. గణేష పూజ అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర మరియు పెరుగన్నం, పరమాన్నం అంటే చాలా ఇష్టం. వీటిలో ఏదైనా కానీ మీరు సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించి దీపం ధూపం చూపించి ఓం కాత్యాయన్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఆమె ఇంకొక శక్తివంతమైన మంత్రం ఓం కాత్యాయన్యై విద్మహే కన్యాకుమార్తెై ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ పవర్ఫుల్ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 లేదా 108 సార్లు చెప్పుకోండి. మంత్రం జపించిన తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఇప్పుడు కాత్యాయని పూజ ప్రాముఖ్యత ఏమిటి అని తెలుసుకుందాం. వివాహ సంబంధ సమస్యలు, భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ అమ్మను పూజిస్తే అవన్నీ సమస్యలు తొలగిపోతాయి. ఈ పూజ చేయడం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, పురుషులకు మంగళ కార్యాలు సులభం అవుతాయి. ఇప్పుడు కాత్యాయని అమ్మవారి కథను తెలుసుకుందాం. గత కాలంలో శుంభ మరియు నిశుంభ అనే రాక్షసుల రాజులు ఉండేవారు. భక్తుల మీద వారు దండయాత్ర చేసేవారు, చాలా వేధించేవారు. భక్తులు దేవతల దగ్గరికి వచ్చి ప్రార్థించారు మమ్మల్ని కాపాడమని. అప్పుడు లోకంలో ఉన్న దేవతలు భయపడి వారిని అడ్డుకోవడానికి శక్తివంతమైన అవతారం కోసం మన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి చిన్న పాప ఆకారంలో కన్యాకుమారి దేవి రూపంలో ఆవిర్భవించింది. ఆమె 11 చేతులు, త్రిశూలం, అశ్వత్థామ ఆయుధాలతో భక్తులను రక్షిస్తుంది. ఆమె ఈ రూపం శక్తి, రక్షణ, సౌభాగ్యం ఇస్తుంది. అప్పుడు కన్యాకుమారి దేవి ఆ రాక్షసులను సంహరించి దేవతలను మరియు భక్తులను రక్షించింది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అయింటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.